బరువు తగ్గే విషయంలో షార్ట్ కట్స్ వద్దండి. డైరెక్ట్గా పనిలో పడిపోండి అంటే చాలామంది నమ్మరు కదండి. పనిలో అంటే నాకు కూడా కొంత ఆయాసం వస్తుంది, చూశారు కదా. ఇప్పుడే పుషప్స్ తీసాను అన్నట్టు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే తమిళనాడు మదురై జిల్లాలో ఒక వ్యవసాయ కూలీ కుమార్తె అండి, కళైరసి అమ్మాయి పేరు. మదురై జిల్లా ఆ దగ్గర ప్రాంతంలో అమ్మాయే, పెద్దగా చదువుకున్న అమ్మాయే మళ్ళీ, కానీ బరువు ఉంది. తెలుసు కదా బరువు ఎందుకుంటున్నారు ఈరోజు ఆడపిల్లలు. నోరు కంట్రోల్ చేసుకోలేరు, చెత్త చెదారం మొత్తం తినేయాలి కదా. షార్ట్ కట్స్. బరువు తేలిగ్గా తగ్గిపోవడం ఎలా? చేతిలో డబ్బులు లేవు, పోనీ ఆ క్లినిక్కి ఈ క్లినిక్కి బేరియాట్రిక్ సర్జరీలు ఇలా చేయించుకుందామంటే ఏదైనా మందో మాకో దొరికితే తప్పమని తగ్గించేసి దొరికితే వెతికింది సోషల్ మీడియాలో. పరమ పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సోషల్ మీడియాలో, గుర్తుంచుకోండి. జస్ట్ లైక్లు వ్యూస్ కోసం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం వెతికింది. ఎవడో యూట్యూబ్లో ఒకటి చెప్పాడండి, బోరిక్ పౌడర్ ఉంది, వెంకారం బోరిక్ పౌడర్ అంటారండి. ఇవి జనరల్గా ఈ పౌడర్ని క్లీనింగ్ ఏజెంట్ గాను, లేకపోతే నిల్వ ఉంచుకోవడానికి, ఏదైనా ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవడానికి చాలా కొద్ది మోతాదులో వాడతారు. ఏం చేసేసింది, తాగేసిందండి. ఒక పూట కాదు, 2 పూటల తాగేసింది. ఇంకేమవుతాయి తెలుసు కదండి, వాంతులు, విరోచనాలు, మలంలో రక్తం, ఇవన్నీ కూడా. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరలో తీసుకెళ్తే వాడు ఏదో చేసి పంపించాడు. కానీ మళ్ళీ తిరగబెట్టేసిందండి. హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయింది. లోపల కంప్లీట్గా ఇంటర్నల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయింది. మీరు కూడా సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెక్ చేసుకోవచ్చు, ఈ న్యూస్ ఉందండి. సో మరి డబ్బు సంపాదించడానికి కానీ బరువు తగ్గడానికి కానీ ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ అండి. షార్ట్ కట్ అనేది జీవితాల్ని నాశనం చేసేస్తుంది, ప్రాణాలను తీసేస్తుంది అంటే చాలామంది నమ్మటం లేదు. ఇదిగో చూశారు కదా. మరి దయచేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇలాంటి చిట్కాలు అక్కడంటే బోరిక్ పౌడర్, మన దగ్గర ఇంకా చాలా అమ్ముతున్నారండి. మీరే చెప్పాలి ఆ విషయం. బ్రాండ్లు వేసుకొని ఇంటింటికి తిరిగి, మా ఇంటికి కూడా మొన్న వచ్చింది. నేను అంతలా ఉండేదాన్ని అండి, ఇదిగో ఇంత స్లిమ్ అయిపోయింది, ఇదిగో ఈ డబ్బా తినటం వల్ల, ఈ డబ్బా తాగటం వల్ల అని చెప్తోంది. ఎంత అందంగా చెప్తోంది అంటే, ఆమె చదివింది ఏంటంటే 10th క్లాసే, న్యూట్రిషనిస్ట్ కూడా కాదు, కానీ మాటలు అందంగా చెప్తోంది. మీరు కూడా ఇలాంటి మాటల్లో పడిపోయి బరువు తగ్గాలి అని మాత్రం పెట్టుకోవద్దు. లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ మీకు తెలియకుండానే ఫెయిల్ అయిపోతాయండి. దయచేసి బరువు తగ్గడానికి వేరే ఏమీ లేదు. కడుపు నిండా తింటూ తగ్గాలనుకుంటే కూడా ఏం తినాలో చెప్పాను. వర్కౌట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలో చెప్పాను. లైఫ్ స్టైల్ అండి, ముఖ్యంగా మాలాంటి వాళ్ళం 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం కదా. లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్, కాస్త నాలుగు కట్టుకోవడం, కాస్త మైండ్ బెండ్ చేస్తే బరువు తగ్గడం కాదు, హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం, స్లిమ్గా ఉంటాం, అవునా కదా, అందంగా కూడా ఉంటాం. సో మరి దయచేసి ఆ షార్ట్ కట్స్ వద్దు, ఫాలో అయిపోతూ ఉండండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఎలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్గా